నీ రుణము తీరుతుంది ప్రభువా. తీరని రుణము చేసినటువంటి ఓ త్రియేక దేవా, నీ ఘననామానికే స్తోత్రములు మా తండ్రి. మా క్షేమం కోరేవాడవు నీవు, మా కన్నీరును తుడిచేవాడవు నీవు, మా రోగములనన్నిటి నుండి విడుదలనిచ్చువాడవు నీవు తండ్రి. నీకు స్తోత్రం అయ్యా. ఈ ఆరాధన మీరు అంగీకరించండి, ఈ ఆరాధన స్వీకరించండి ప్రభు. ఏ భారముతోనైనా, ఏ త్యాగముతోనైనా ఈ పండుగలు జరుగుతున్నాయో మీరు ఎరుగుతారు ప్రభువా. ఒక్క మాట చాలు ప్రభువా, మాతో మాట్లాడయ్యా, మాతో మాట్లాడయ్యా, మమ్మల్ని దర్శించండి అయ్యా, మీ స్వరాన్ని వినిపించండి అయ్యా. పరిశుద్ధాత్మదేవా, మీ దాసులను మరుగుపరచి మా అందరితో నువ్వు మాట్లాడయ్యా. మాట్లాడు తండ్రి, మాట్లాడయ్యా. నాలో ఏమైనా పాపమున్నదా, నాలో ఏమైనా దోషమున్నదా, పాపము క్షమించి దోషము తొలగించి, పాపము క్షమించి దోషము తొలగించి మాట్లాడవా యేసయ్యా. నాతో మాట్లాడవా యేసయ్యా. చెప్పలేని బాధలు ఎన్నో హృదయము నిండా ఉన్నవి దేవా, నీకు మరుగైనవి ఏది లేదు నా యేసయ్యా. మాట్లాడవా యేసయ్యా, నాతో మాట్లాడవా యేసయ్యా. మాట్లాడుతండి, ఈ మాట నన్ను బ్రతికిస్తుంది, నీ మాట మమ్మల్ని సరిచేస్తుంది, నీ మాట మమ్మల్ని నాయన జీవింపజేస్తుంది. మా వెన్న తట్టి బలపరిచి మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది నీ మాట. మాట్లాడుతుంది. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దిగిరమ్మని వేడుకొనుచున్నాను. ఈ సమయంలో ఒక్కొక్కరిని పేరు పేరు వరసన ఎదుగో దర్శించమని వేడుకొనుచున్నాను. హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, యేసయ్యా నీ ఆత్మను కుమ్మరించాడు. ఇప్పుడే నీ అగ్ని అభిషేకము నాయన ప్రతి ఒక్కరిని ఎదుగో నింపండి నాయన, నీ అభిషేకం, నీ అభిషేకం. కమ్ హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, హోలీ హోలీ హోలీ. యేసుదాసయ్య గారు ప్రార్థన చేస్తారు వాక్యము నిమిత్తమై. ఓ నాయన, మా కొరకు నాయన దిగి వచ్చిన దేవుడా, నాయన దైవజనులు ఆరాధన చేస్తున్నప్పుడు అనేకులను దర్శించిన దేవా,
నీ ఆత్మను కుమ్మరించిన దేవా, ఒక్కొక్కరిని దర్శించండి, దర్శించండి, దర్శించండి. ప్రతి ఒక్కరిని నీ రక్తంలో కడగండి నాయన. నీ అభిషేకం అనుగ్రహించండి నాయన. ప్రతి బిడ్డను నాయన, ప్రతి బలహీనత నుంచి విడిపించండి నాయన. గొప్ప రక్షణ ఆ వాక్య నిమిత్తం ప్రార్థన చేస్తుండగా నడిపించండి. సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, సర్వజనులు నా యొద్దకు వచ్చెదరని వాగ్దానం చేసిన మా దేవ, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. జీవము గల నీ వాక్కుల చేత మా అందరితో మాట్లాడండి. నీ మాట మా అందరి హృదయాలను తెప్పరిల్ల చేస్తుంది, ఊరటను కలిగిస్తుంది, మా విశ్వాసాన్ని అభివృద్ధి పరుస్తుంది, మాలో ఉన్నటువంటి ప్రతి కల్మషాన్ని తొలగించగలుగుతుంది. అట్టి నీ వాక్యము కొరకే మేమందరం ఎదురు చూస్తూ ఉండగా మీ దాసులను మీరు ప్రతిష్ఠించి వాడుకొనమని ప్రార్థిస్తున్నాం. ఈ మైకు శబ్దం ద్వారా ఎవరెవరైతే నీ మాటలు వింటూ ఉన్నారో ఆసక్తి కలిగి వారితో కూడా మీరు మాట్లాడి కార్యం చేయండి తండ్రి. అభిషిక్తులైన మీ దాసులపై మీ అభిషేకం నిలిచి ఉంచి వారి యొక్క స్వరమును మీ స్వరముగా మార్చి ప్రతి హృదయాన్ని తాకగలిగిన, తట్టగలిగిన మీ శక్తి సామర్థ్యాలను పరిశుద్ధాత్మ ద్వారా విడుదల చేసి ప్రతి ఒక్కరిని ప్రభువా మీ ఆధీనంలోకి తీసుకొనమని ప్రార్థిస్తూ మీ చేతులకు అప్పగిస్తున్నాము. మీ దాసులను పరిచర్యను దీవించండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆపాదిస్తూ యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూర్చుందాం. ఈ సమయంలో దైవజనులకు మనం సమయం అప్పగిస్తాం. చాలా సమయం అయిపోయింది. మనం శ్రద్ధ కలిగి దేవుని వాక్యాన్ని విందాం. చప్పట్లు కొడుతూ వారిని ఆహ్వానిస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ అవకాశం కలుగజేసిన దేవదేవునికి, అదేవిధంగా స్థానిక సంఘ కాపరి పరంజ్యోతయ్య గారికి, మరి చెన్నై నుంచి మన దగ్గరికి భారంతో వచ్చిన దైవజనులు జోసఫయ్య గారికి, యోబయ్య గారికి మా హృదయపూర్వక వందనాలు. అసంతిపర్తి మండల అధ్యక్షులు నాతాని కిరణయ్య గారికి, దైవజనులు పరంజ్యోతయ్య గారికి, వేదిక ముందున్న దైవ సేవకులకు, మరి సంఘానికి, వర్ధనపేట నియోజకవర్గ సేవకుల బృందం తరపున, ఉమ్మడి వరంగల్ గ్రామీణ సేవకులు ఎల్సదాయి పాస్టర్స్ ఫెలోషిప్ పక్షంగా మీకందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఇక్కడ ముందు చాలా సంతోషం. శృంగధనుల పండుగలు మన జీవితంలో గొప్ప విజయము కలుగజేయునుగాక. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. హెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము మొదటి నుంచి 6 వచనాలు మనం చదువుకుందాం. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలము ఎండిపోయినవి. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు
బ్రతకగలవా అని నన్ను అడగగా, ప్రభువా యెహోవా, అది నీకే తెలియనని నేనంటిని. అందుకు ఆయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసం పొదిగింపజేసి చర్మము మీది కప్పెదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. చప్పట్లు కొడదాం, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఇక్కడ మనకు 3 విషయాలు కనబడుతున్నాయి. ఒకటి దేవుడు, రెండవది దైవజనుడే హెస్కేలు, మూడవది ఎండిన ఎముకల లోయ. ఎండిన స్థితి, ఎండిపోయిన స్థితి. నా ప్రియ దైవజనులారా, ఈ లోయ అనేది ఈ లోకం, పాపముతో నింపబడ్డ లోకం. ఈ లోకములో అనేకులు ఎండిపోయిన స్థితిలో కనబడుతున్నారు. అవ్వ ఆదామును దేవుడు సృష్టించినప్పుడు దేవుని జీవాత్మ ఆదాములో ఊదినప్పుడు అతడు జీవాత్మ అయింది. ఏదైనా తోటలో వారు ఉన్నంత కాలము వారు జీవవృక్ష ఫలములను భుజిస్తూ దేవునితో సహవాసం కలిగి ఆనందముతో సంతోషముతో బ్రతికారు. ఎప్పుడైతే దేవుని మాటను నిరాకరించి ఆ తినవద్దు అన్న పండును ఎప్పుడైతే తిన్నారో వారు మృతి పొందారు. వారు దేవుని సన్నిధిని పోగొట్టుకున్నారు. వారు దేవుని ప్రత్యక్షతను పోగొట్టుకున్నారు. వారు జీవాత్మను పోగొట్టుకొని లోక సంబంధులుగా మారిపోయారు. వారు అయితే జీవాత్మ పోగొట్టుకొని దేవునికి దూరం ఉండుట దేవునికి ఇష్టం లేక అనేక ప్రజలు నశించిపోయి ఎండిపోయిన స్థితి. మనుషులు చూడడానికి మనుషులా కనబడుతున్నాడు కానీ ఆయన లోపల జీవాత్మ లేదు. ఆయన లోపల జీవాత్మ కావడానికి దైవజనుడు దేవుని ఆత్మతో నింపబడవి పరవశుడై దేవునితో మాట్లాడుతున్నాడు. ఈ 2025వ సంవత్సరంలో సంఘములు ఎండిపోయిన స్థితిలో ఉన్నట్లయితే దైవజనుడు దేవుడు ఆ ఎదుకేలు పరవశుడై దేవునితో ఎలాగ మాట్లాడుతున్నాడో నీ ప్రాంతంలో, నీ పట్టణములో, నీ వాడలో, నీ గ్రామములో, నీ ప్రాంత ప్రజలతో నువ్వు ప్రవచనం ఎత్తి, ప్రభా ఈ ప్రజలు నీ సొంతమైపోవాలి, ఈ ప్రజలు రక్షణ పొందాలి, ఈ ప్రజలు జీవాత్మ పొందుకోవాలి, ఈ ప్రజలు రక్షణ పొందాలి. ఈ ప్రాంతంలో ఎంతమంది రక్షణ లేకుండా ఉన్నారో అయ్యా, అనేకులు నీ వైపు తిప్పడానికి దయచేసి నాకు సాయం చేయమని అడగాలి. ఈ లోయలోనికి దిగిపోవటం అంటే నువ్వున్న స్థితిలో నుండి ప్రభు పాదాల దగ్గరికి దిగిపోవాలి. మోషే అన్ని లక్షల మందిని నడిపించడానికి కారణం ఏంటంటే పర్వతం మీద నుంచి దిగి వచ్చాడు. ఆయన దిగి వచ్చాడు. పర్వతం మీద కాసుకున్నటువంటి గొర్రెలను వదిలిపెట్టి దేవునితో మాట్లాడిన తర్వాత ఆయన దిగి వచ్చాడు. చూడండి, ఒక రాణి కుమార్తెగా ఉండాల్సిన అతడు దిగి వచ్చాడు. ఎప్పుడైతే నీకు నువ్వు దిగి వస్తావో, ఎప్పుడైతే నీకు నువ్వు దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించి ప్రార్థన చేస్తావో, నీ ప్రాంత ప్రజలు ఎండిపోయిన స్థితిలో ఉన్నవారు వారు జీవాత్మ పొందుకుంటారు. ఎక్కడ చూసినా ఒక డిసెంబర్, నవంబర్ మాత్రమే హడావుడి కనబడుతుంది. నేను పరంజ్యోతి పాస్టర్ గారిని అభినందిస్తున్నా. నవంబర్, డిసెంబర్ అయిపోగానే మరొక ఊపు అందుకున్నది. పని అయిపోయింది అనడానికి లేదు. ఒక వ్యవసాయకుడు
విత్తనం వేసిన తర్వాత అది పంట చేతికి వచ్చే వరకు తన మనసంతా, తన ప్రాణమంతా, తన సమయమంతా, తన శ్రమంతా అక్కడ పెట్టడానికి ఇష్టపడతాడు. దైవ జనాంగమా, ఈ లోకంలో అనేక ప్రజలు నశించిపోతున్నప్పుడు, అనేక ఎండిన ఎముకలు జీవము లేకుండా, వారు ఆ దేవుని ఆత్మ లేకుండా ఉంటున్నా, ఈ ప్రజలు రక్షణ అనుభవం లేకుండా ఈ ప్రజలు కనబడుతున్నప్పుడు, సంగమా మీరేం చేస్తున్నారని అడుగుతున్నాడు ఈరోజు పరిశుద్ధాత్మ. నేను ఒకసారి సేవ చేసే గ్రామంలో నా పక్కన ఇంకొక పాస్టర్ గారు వచ్చి చర్చ పెట్టాను. నేను ప్రభువుని అడిగిన, అసలు నేను ఇక్కడికి నా మనసుతో వచ్చానా, మీరు నన్ను పంపారా? నాకు అర్థం కాలే. మరి ఆ పక్కన ఆయన ఎందుకు వచ్చాడు? మీరు వద్దంటే నేను ఇక్కడి నుంచి ఖాళీ చేస్తాను, నాకు అభ్యంతరం లేదు. దిగిపోయి లోతు అయిన అనుభవంలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు నాకుండబడిన చర్చ ఏదైతుందో సరిపోయి పొర్లి బయటికి వెళ్తున్నారు జనాలు, నిలబడుతున్నారు. నేను అనుకున్న పక్కన ఎన్ని చర్చలు పెడితే నాకేమిగా, అది ప్రభు కార్యమేమో, ప్రభువే నడిపించాడేమో. అట్లయితే నేనేం చేయాలి? ఇప్పుడు ఆ సేవకునితో ఫ్రెండ్షిప్ చేస్తాను, నాకేం అభ్యంతరం లేదు. ఎప్పుడైతే ఆ మనసు కలిగి ఉన్నానో, ప్రియ దైవజనుడా, ప్రియ సంగమా, ఈరోజు నాకుండబడిన చర్చ్ సరిపోక ఎక్స్టెన్షన్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎండిపోయిన మనుషులు, ఎండిపోయిన స్థితి, ఎండిపోయిన స్థితిలో చూడడానికి మంచి డ్రెస్సులు వేసుకుంటారు, చూడడానికి మంచిగా తయారవుతారు, లోపలేమి లేదు. దేవుని ఆత్మ ఎవరు నశించిపోకుండా అందరూ మారు మనసు పొంది జీవాత్మ కలిగి దేవుని రాజ్యానికి వెళ్ళడానికి దేవుని ఆశ పరితపిస్తుంటే మనం ఎలా నిద్రపోతాం, మనం ఎలా పడుకుంటాం, మనం ఎలా రెస్ట్ తీసుకుంటాం? ఈయన పరవశుడై దేవునితో మాట్లాడుతున్నాడు. ప్రభా నేనేం చేయాలి? ఇప్పుడు నువ్వు వాడితో మాట్లాడు. ప్రవచనవేత్త దైవజనుడా దిగో, ఈ 2025వ సంవత్సరంలో సంగమా దిగో. ఎక్కడికి దిగాలి? ప్రార్థన అనుభవంలోనికి. నీ పనిలోనికి కాదు, నీ పొలంలోనికి కాదు, నీకున్నటువంటి ప్రయాణంలోనికి కాదు, ప్రార్థన అనుభవంలోనికి దిగినప్పుడు ఆ ప్రభువు ఆ ప్రజలను రక్షిస్తాడట. ప్రవచనం ఎత్తి పలుకు ఒక మాట, వరంధరిమినికి జీవాత్మనిస్తాను. వెంటనే శరీరానికి మాంసమును, చర్మమును, అవయవాలను సమకూర్చి ఆ ప్రజలు జీవాత్మ కలిగి ఉన్నట్టు వాక్యం చెప్తుంది. ఈరోజు నిద్రపోతున్నామా మనం? చివరి దశ. ఎంతమంది ప్రజలు నశించిపోతున్నారు రోజు రోజుకు, వేలు, లక్షలు, కోట్లు. రక్షణ పొందిన వారు కొంతమంది అయితే, రక్షణ పొందని వారు అనేకులు, జీవాత్మ లేని వారు అనేకులు. ఆ అనేక ప్రజలు నశించిపోతున్నప్పుడు నీవు నేనేం చేస్తున్నా? ఎవరి పని వారు చూసుకొని, ఎవరి భోజనం వారు చేసి, ఎవరి నుంచి అద్దెలో వారు నిలబడి ఉంటే దేవుని పని ఎట్లా విస్తరిస్తుంది? దేవుడు నిన్ను నమ్ముకున్నాడు, నిన్ను నమ్ముకొని మొదటగా నిన్ను రక్షించుకున్నాడు. నీ భుజ స్కంధాల మీద ఆయన ఈ భూమికి ఎందుకు వచ్చాడంటే నశించిపోయిన ఆ ప్రజలను రక్షించడానికి. ఆ మరణలోయలో పడిపోతున్న ఆ ప్రజలు నాకు దూరం అయిపోతున్న నా ప్రజలు దేవుని సమీపస్తులుగా చేసుకోవడానికి ఆయన చేశాడు, చూపించాడు, తిరిగి వెళ్ళాడు, త్వరగా రాబోతున్నాడు. ఆ వచ్చే సమయంలో దైవజనుడ సంగమా, ఒక్క దైవజనుడితో కాదు, రక్షించబడ్డ ప్రతి వ్యక్తి కూడా ఒక ప్రవక్తలాగా. 1 తిమోతి పత్రిక 2:9 ప్రకారం మునుపైతే మనము చీకట్లో ఉంటుంది, ఇప్పుడైతే ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి వెలిశాడు దేవుడు. ఏం చేస్తున్నాం మనం? ఎవరి కడుపు నిండితే వారి దరిద్రం అయిపోయిందా? నేను నమ్ముకుంటే సరిపోతుందా? ఈరోజు నేను నమ్ముకోవడానికి యేసు ప్రభువును మీకు తెలుసా? నాకెవరో స్వార్థ చెప్పలేదు, ఎవరో పాంప్లెంట్ ఇవ్వలేదు. కేవలం నా భార్య నేను రక్షణ పొందడానికి లోకంలో తిరుగుతున్నప్పుడు పస్తులుండి శరీరం అంతా క్షీణించిపోయి ఎముకల గూడు మాత్రమే మిగిలింది. పస్తులుండి అన్ని కలిగి ఉన్నాను, ఏది తక్కువ లేదు. నేను ఒకడిలో లేకున్నా పర్వాలేదని చెప్పి ధైర్యపరిచిన తను వినలేదు. కానీ ప్రభువా నాకు భర్త లేకుండా 3 పిల్లల్ని
సాగుకోవడం నాకు చాలా కష్టం. ఈయన చెప్తే లోబడట్లేదు. నేను తండ్రి లేకుండా పుట్టి పెరిగిన నా జీవితంలో దాని యొక్క లోటు నాకు తెలుసు. నువ్వు మార్చుకుంటావా మార్చుకో, లేకపోతే నా బ్రతుకు చాలించినా పర్లేదని కఠిన ఉపవాసం ఉండి కేవలం ఎముకల గూడు మాత్రమే ఆ మిగిలిపోయింది. ఆ ఎముకల గూడును చూసిన నేను వెంటనే చలించిపోయాను. ఇక ఈ బతుకొద్దులే. ఆమెలో ఇంత పట్టుదల, ఇంత శ్రద్ధ కలిగి ఉండి ఇంతగా ఏడుస్తున్నప్పుడు నేనెందుకు ఆమె మాట వినకూడదు అని నా మనసు మార్చుకున్నందును బట్టి ఈరోజు 100 మందిని ప్రభు వైపు తిప్పగలిగాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ గ్రామం వెళ్ళినా ప్రజలు పరిగెత్తుకొని ప్రవాహములా పరిగెత్తుకొని రావడానికి కారణం ఏంటంటే ఆ యొక్క ఎస్కేలు ప్రవక్తలుగా దిగిపోయి కన్నీళ్లు కార్చి వస్తు నుండి, ఓ ప్రభా, ఈ ప్రాంతంలో నేను వచ్చాను, నేను ఖాళీగా ఉండడానికి లేదు అనే ఆత్మలను ఈ ప్రాంతానికి నీవు నడిపించాలి. అసనపర్తి గ్రామంలో నాకు తెలుసు, ఇక్కడ నుంచి మా చర్చికి 2 పిల్లలు వచ్చారు. వారిద్దరు హిందువులుగానే మిగిలిపోయారు. వచ్చారు, బాప్తిజం చెందా. ఏంటమ్మా అంటే వాళ్ళు చెప్తారు, అయ్యా మేము మొదటి నుంచి క్రైస్తవులం కాదు. అయితే ఇప్పుడేంటి మరి ప్రభువుని తెలుసుకున్నారు కదా? లేదంటే మాకు ఒక ఆటంకం ఉంది. కారణం ఏంటంటే వారి మొదటి నుంచి దేవుని వాక్యం అనే బీజం వారిలో లేనందుని బట్టి వారు స్థిరంగా పడిపోయింది. తిరిగి నేను తప్పకుండా నాకు తెలుసు, వారు తిరిగి జన్మించే వరకు, వారు తిరిగి సంఘంలో చేర్చే వరకు నా జీవితంలో నాకు పురిటి నొప్పులే. ఎప్పుడు వారు తిరిగి ప్రభు కొరకు నిలబడతారో అప్పుడు నా జీవితంలో నాకు ఒక నెమ్మది. అటువంటి ఆత్మావేశంతో, అటువంటి పట్టుదలతో, అటువంటి కన్నీటితో, అటువంటి ఉపవాసంతో ప్రార్థించినప్పుడు తప్పకుండా దైవజనుడా నీ ప్రయాసం ఎన్నడు వ్యర్థమో కాదు. చాలా మంది రాకపోవచ్చు. డిఎల్ మోడీ గారు గొప్ప దైవజనుడు. ఆయన పరిధులు దాటి పరిచయం చేసేవాడు. ఆయన పోయి అలసిపోయి పడుకున్నాడు, వర్షం పడుతుంది. ప్రభు చెప్తున్నాను, నువ్వు లేవయ్యా, నీతో పని ఉంది, లే. అయ్యా ఇప్పుడే వచ్చిన దండం పెడతా, పోయి వచ్చిన అలసిపోయినా నాకు ఒకసారి పడుకొని, లేదు నువ్వు లేచి గొడుగు పట్టుకొని బయటికి వెళ్ళాను. కానీ ఒక సహోదరి బజార్లో నేను ఈ రోజు సూసైడ్ చేసుకోవడానికి ఏ బావి దగ్గరికి వెళ్ళి దునికి చచ్చిపోదామని కనబడుతున్నా ఆ సహోదరి ఆయనకు కనబడ్డది. సహోదరి, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. సిస్టర్, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు సూసైడ్ చేసుకోవడానికి లేదు. చివరి సమయంలో ఎండిపోయిన స్థితిలో ఉన్న నీ జీవితాన్ని తిరిగి కట్టగలడు దేవుడు నీ కన్నీళ్లు తుడుస్తాడు అని స్వార్థ చెప్పినప్పుడు ఆ సహోదరి సూసైడ్ మానుకొని తిరిగి సంఘంలో చేర్చబడి ప్రభు కొరకు జీవించింది. ఈరోజు నీ ముందు ఎంతమంది నశించిపోతున్నారు.